వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రపంచ లింగ అసమానత నివేదిక అంటున్నాం. సో మరి ఈ నివేదికనే మనము ఏమంటున్నాం, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటున్నాం 2025. ఇది మరి ఎప్పుడు విడుదల చేయబడింది, ఎవరు విడుదల చేస్తారు, ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రతి సంవత్సరం దీన్ని విడుదల చేయడం జరుగుతుంది 4 క్రైటీరియాలను ఆధారంగా చేసుకొని, అంటే 4 ప్రమాణాల ఆధారితంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. సో మరి ఈ నివేదిక మొదటిసారిగా ఎప్పుడు ప్రకటించబడింది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేత 2006లో తొలి ఎడిషన్ అనేది ప్రకటించబడడం జరిగింది. ఆ పరంపర కొనసాగుతూ వస్తుంది. 2025 జూన్ 12వ తేదీన 19వ ఎడిషన్ను విడుదల చేయడం జరిగింది. సో మరి 19వ ఎడిషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏంటి గమనిస్తే, ఆ విషయానికి ముందు అసలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటి? సో గమనిస్తే ప్రపంచ స్థితిగతిని మార్చడం, ఆర్థిక స్థితిగతిని మార్చే క్రమంలో ఇది తనదైన విధానాలను అనుసరించడం జరుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య, పరిశ్రమల మధ్య, నాయకుల మధ్య సయోధ్యను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1971 జనవరి 24న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క స్థాపకుడు మనకు గమనిస్తే జర్మనీ దేశానికి సంబంధించిన క్లాస్ స్వాబ్ అవుతున్నాడు. ఈ క్లాస్ స్వాబ్ అనే వ్యక్తి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది గమనిస్తే స్విట్జర్లాండ్లోని కోలగ్ని కేంద్రంగా ఉండడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత CEO మనకి బోర్జ్ బెండే అవుతున్నాడు. సో ఇలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం ప్రపంచ లింగ అసమానత నివేదికను ప్రకటించడం జరిగింది. సో మరి ఈ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఈ నివేదికలో తీసుకున్న దేశాల సంఖ్యను గమనిస్తే మొత్తం 148 దేశాలు ఉన్నాయి. సో ఈ 148 దేశాల యొక్క సరాసరి అసమానత ఎంత ఉంది అంటే ఇక్కడ 68.8% మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ గమనించండి. 68.8% మధ్య స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత అనేది ఉంది. అంటే ఇంకా దాదాపుగా 32% తక్కువగానే ఉంది. అంటే మహిళలు హింసించబడుతూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే వివిధ రంగాలలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు అనేది మనకు తెలియజేస్తుంది. అంటే 2024లో 68.8%గా ఉంటే 2025 అంటే ప్రస్తుతం 19వ ఎడిషన్ ప్రకారం అది 68.4%గా ఉంటుంది. అంటే 2 పాయింట్లు దిగజారింది. ఇక్కడ 4 పాయింట్లు దిగజారింది. చూడండి, 4 పాయింట్లు అది తగ్గింది. ఇంకా అంటే గ్యాప్ పెరిగింది. పురుషులతో పోల్చుకున్న మహిళలతో మధ్య గ్యాప్ అనేది పెరిగింది. అది మనకు క్రైటీరియాలు గమనించాలి. సో మనకు 2025లో 68.4%గా ఉండడం జరిగింది. క్లియర్గా ఈ నివేదిక చెప్పింది. సో ఈ 68.4% కాస్త 100%గా వెళ్ళాలి అంటే, ఎలాంటి అసమానతలు లేని స్త్రీ పురుష సమాజం ఏర్పడాలి అంటే 123 సంవత్సరాలు పడుతుంది అని ఈ నివేదిక పేర్కొనడం గమనార్హం. అంటే కొనసాగుతూనే ఉంటుంది అని అర్థం. సో 1 శతాబ్ద కాలానికి పైగా కాలం అనేది పట్టడం జరుగుతుంది. అప్పుడే స్త్రీ పురుష సమానత్వంతో కూడిన సమాజం అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న, మరి ఏంటి అది అంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ లింగ అసమానత నివేదికను దేటి ఆధారంగా నిర్మించడం జరుగుతుంది. గమనిస్తే 4 ప్రమాణాలను ఆధారంగా చేసుకుంటుంది. అంటే సింపుల్ 4 క్రైటీరియాలను ఆధారంగా చేసుకుంటుంది. సో అందులో మొట్టమొదటి క్రైటీరియా గమనిస్తే ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు అవుతాయి. రెండో క్రైటీరియా గమనిస్తే ఆరోగ్యం మరియు మనుగడ అవుతుంది. మూడో క్రైటీరియా గమనిస్తే రాజకీయ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ అవుతుంది. అదేవిధంగా విద్యార్జన అంటాం, ఎడ్యుకేషన్ అంటున్నాం. సో ఈ 4 అంశాలను ప్రామాణికంగా తీసుకొని మనకి ఈ నివేదికను రూపొందించడం జరుగుతుంది. మరి ఈ నివేదికలో మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి గమనిస్తే, మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించిన దేశం ఐలాండ్ అవుతుంది. ఐస్లాండ్ ఎంత ఉంది ఇక్కడ 92.6. అంటే స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అంతవరకు ఉంది. కేవలం 7% అయితే అందులో పూర్తి సమానత్వంతో కూడిన దేశంగా ఐస్లాండ్ మారడం జరుగుతుంది అని అర్థం. బాగా గమనించండి, ఇక్కడ అసమానత కాదు, ఇది సమానత ఉంది అని అర్థం. సో ఇక్కడ ఫిన్లాండ్ 2వ స్థానంలో ఉంది 87.9%, నార్వే 3వ స్థానంలో ఉంది 86.3%, అదేవిధంగా UK 4వ స్థానంలో ఉంది 83.8%, న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉంది 82.7%, స్వీడన్ 6వ స్థానంలో ఉంది 81.7% కలిగి ఉండడం జరిగింది. అలాగే ఈ నివేదిక ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశాలు కనుక గమనిస్తే మన పక్కనే ఉన్న పాకిస్తాన్, అంటే అక్కడ స్త్రీ పురుష
అసమానత్వం అనేది ఎక్కువగా ఉంటుంది, సమానత్వం అనేది తక్కువగా ఉంటుంది. బాగా గమనించండి. 148వ స్థానం అంటే ఈ నివేదికలో ఉన్న దేశాలే 148. అంటే చివరి స్థానంలో ఉన్న దేశం పాకిస్తాన్ ఆడ కేవలం 56.7% మాత్రమే. 147వ స్థానంలో సూడాన్ 57% మాత్రమే. 146వ స్థానంలో ఉన్న దేశం చాద్ 57.1%గా ఉండడం జరిగింది. ఇవి చివరి 3 స్థానాల్లో మనం గమనిస్తున్నాం. సో మొత్తంగా 148 దేశాలను కనుక పిక్చర్ తీసుకుంటే సరాసరి ఎంత ఉంది అంటే 2024లో 68.8% ఉంది, 2025లో 68.4% ఉంది. అంటే తగ్గింది అంటున్నాం. సో మరి ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, పొరుగు దేశాలతో భారతదేశం యొక్క స్థితి ఏంటి, దక్షిణాసియా దేశాలలో భారతదేశం యొక్క స్థితి ఏంటి గమనిస్తే ఇక్కడ భారతదేశ పరిస్థితి గమనిస్తే 2024లో ఈ నివేదిక ప్రకారం 129వ స్థానంలో ఉండేది. కానీ 2025 నాటికి 2 స్థానాలు పడిపోయింది, 131 అవుతుంది. అంటే 148 దేశాలలో 131 స్థానంలో ఉంది. అంటే చూడండి, స్త్రీ పురుష అసమానత్వం అనేది ఏ స్థాయిలో ఉందో క్లారిటీ అర్థమవుతుంది. అంటే అసమానత్వం మీన్స్ ఈ 4 అంశాలలో మనం మహిళలు వెనుకబడి ఉన్నారు అని అర్థం. సో క్లియర్గా గమనిస్తే సో మరి స్కోర్ ఎంత సాధించింది ఇక్కడ ఐస్లాండ్ 92.6% సాధిస్తే మనకు భారతదేశం 64.1% సాధించింది. అంటే సరాసరిని కూడా సాధించలేకపోయింది, సరాసరి కంటే తక్కువగా ఉంది. 148 దేశాల సరాసరి కంటే భారతదేశం యొక్క సరాసరి స్కోర్ తక్కువగా ఉంది, 64.1%గా ఉంటుంది. ఈ స్కోరుతో ర్యాంక్ ఎంత వచ్చింది 131. అంటే గతంతో పోలిస్తే 2 స్థానాలు దిగజారిపోయింది, అంటే తక్కువగా ఉంది. అదేవిధంగా దక్షిణాసియా దేశాలలో కనుక గమనిస్తే చివరి దేశంగా చిట్ట చివరి దేశంగా కనబడడం జరుగుతుంది. భారతదేశానికి పొరుగు దేశాలలో కనుక గమనించండి అంటే చివరి స్థానంలో ఉన్నట్టుగా కనబడుతుంది. పాకిస్తాన్ మనం గమనించవచ్చు. ఇక్కడ దక్షిణాసియాలో చివరి దేశంగా మనకు చిట్ట చివరి స్థానాలలో కనబడుతుంది. సో ఇక్కడ మరి భారతదేశానికి పొరుగు దేశాలతో ఉన్న కంపారిటివ్ కనుక గమనిస్తే మనకు బంగ్లాదేశ్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ 24వ స్థానంలో ఉంది. ఎంత మెరుగు స్థానంలో ఉంది చూడండి. అదేవిధంగా భూటాన్ 119వ స్థానం, శ్రీలంక 103వ స్థానం, శ్రీలంక ఏమవుతుంది ఇక్కడ శ్రీలంక 130వ స్థానం, చైనా 103వ స్థానం, నేపాల్ 125వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే సింపుల్, బంగ్లాదేశ్ 24, చైనా 103, భూటాన్ 119, శ్రీలంక 130, నేపాల్ 125 స్థానాలలో ఉన్నాయి. అంటే భారతదేశం కంటే మెరుగైన స్థానంలోనే కనబడడం జరుగుతుంది. సో మరి భారతదేశం ఈ నివేదిక ప్రకారం గమనిస్తే 4 అంశాలలో ఏ విధంగా మెరుగుదల ఏ విధంగా తగ్గుదలను కలిగి ఉంది గమనిస్తే ఇక్కడ శ్రామిక శక్తిలో మహిళల వాటా 45.9% ఉంది. అంటే ఇంకా మనకి ఎంత రావాలి 54% మనకు కనబడాలి. సో రాజకీయ సాధికారతలో తగ్గుదల అనేది వచ్చింది. అంటే ఉన్నత స్థానాలలో పొలిటికల్ పవర్లో తగ్గుదల అనేది ఎంత తగ్గుదల -0.6% తగ్గుదల అనేది కనబడడం జరిగింది. ఆర్థిక భాగస్వామ్యం విద్యార్థులలో గతంతో పోల్చుకుంటే కొద్దిగా మెరుగుదల అనేది మనకు కనబడడం జరిగింది. సగటు ఆయుర్దాయువు అనేది తగ్గింది, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గడం జరిగింది. మహిళా అక్షరాస్యత కొద్దిగా పెరిగింది. సో ఈ మహిళా అక్షరాస్యత, ఆర్థిక భాగస్వామ్యం, విద్యార్జన అనే అంశాలు తప్ప మిగిలిన అంశాల్లో భారతదేశం గతంతో పోల్చుకుంటే గత నివేదికతో పోల్చుకుంటే తగ్గుదలనే నమోదు చేయడం జరిగింది. ఇది